ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో అగ్రిగోస్ట్ మూవీ డైరెక్టర్ కళామధు డైరెక్షన్ లో విడుదలైన అగ్రిగోస్ట్ సినిమా హీరో దినేల్ రాహుల్ సొంత ఊరిలో తల్లిదండ్రులు స్నేహితులతో సందడి చేశారు. అగ్రిగోస్ట్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఇందుకూరుపేట విజయలక్ష్మి సినిమా హాల్ నందు తల్లిదండ్రులు మిత్రులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దినేల్ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ఇష్టాలను కాదనకుండా పిల్లల విజయానికి ప్రతి ఒక్క తల్లిదండ్రి ప్రోత్సాహకం అందించాలని కోరారు. నాకు ఎంతో ఇష్టమైన యాక్టింగ్ ను మా తల్లిదండ్రులు కాదనకుండా నన్ను ప్రోత్సహించడంతో నేను ఇంతటి వాడినయ్యానని ఆయన వివరించారు. నా మొదటి సినిమా అగ్రిగోస్ట్ విజయోత్సవాన్ని నేను పుట్టిన ఊరిలో సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన వెంట మిత్రుడు రాజా, వెంకటేశ్వర్లు, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుంది. 15 years నుంచి ఎన్ని సినిమాలు తీసారా? సీరియల్స్ తీసాము. సో సీరియల్స్ లో మధుమాసం, రాఖీ పూర్ణిమ, మనసు చిచ్చుడు, మజిలీ 4 సీరియల్స్ తీసాం. రాఖీ పూర్ణిమ మెయిన్ ఇంపార్టెంట్. రాఖీ పూర్ణిమతోనే నాకు ఎక్కువ పేరు వచ్చింది. సో దాని తర్వాత ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇది నా ఫస్ట్ మూవీ యాజ్ ఏ మెయిన్ లీడ్. ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? ప్యాషన్ అందరిలాగే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. సో లైక్ యాజ్ యూజువల్ అందరిలాగే ట్రై చేశాను. బట్ కొంచెం స్టడీస్ ఫినిష్ చేసిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. దెన్ ఐ హ్యావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫ్రమ్ విశాఖపట్నం. సో వైజాగ్లో మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళాను. సో మోడలింగ్ చేసుకుంటూ వర్క్ అండ్ యాక్టింగ్ కూడా ట్రై చేశాను. సో వర్కౌట్ అయింది. అలాగే ఎలా అనిపిస్తుంది నీకు? అఫ్ కోర్స్ అండ్ ఎంతోమంది మన ఊరిలో మధ్యన అంటే సినిమా చేయడం ఒక ఎత్తు, రిలీజ్ అవ్వడం ఒక ఎత్తు. బట్ మన ఊర్లో, మనం పుట్టి పెరిగిన ఊర్లో ఈ థియేటర్ ఎన్నో సినిమాస్ చూసాను చిన్నప్పటి నుంచి. మీ అందరి మధ్యలో ఇలా చేసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్యకాలంలో మూవీస్ అంటే ఎక్కువ లైక్ కిస్లు కానీ ఫ్యామిలీతో కలిసి సరిగా చూడలేని మూవీస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఎవరు రైతుల గురించి కానీ లేకుంటే అగ్రికల్చర్ గురించి ఇలాంటి టాపిక్ చాలా తక్కువ మంది తీసుకున్నారు ఈ మధ్యకాలంలో. సో మా ప్రొడ్యూసర్ కళామధు గారు ఏమనుకున్నారంటే ముద్దులు లేకుంటే ఇవన్నిటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ రారు. ఇంకోటి ఏంటి అంటే ఈ రోజుల్లో రైతులు అనే వాళ్ళు కనుమరుగైపోతున్నారు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళు ఇదివరకట్లా లేరు. సో వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ సమాజం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ చూపించాలన్న ఉద్దేశంతో మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు కలిసి ఈ సబ్జెక్ట్ నా దగ్గర తీసుకొచ్చారు. నాకు నచ్చింది. చాలా రోజుల తర్వాత ఫార్మర్స్ గురించి కానీ రైతుల గురించి కానీ తీయడం. సో అందుకని కొత్త డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళు. నేను ఒక్కనే కొంచెం యాక్టింగ్ లో కొంచెం సీనియర్. మిగతా మీకు ముందు ఎందుకు పెట్టించుకోవాలి, చాలా మంది వెళ్ళుండరు కదా, వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా? కొంచెం ఐడియా ఉంది, ఎక్కువ తెలియదు. బట్ మన జానీ మాస్టర్ కొత్తూరు నుంచి కొరియోగ్రాఫర్ ఉన్నారు కదా, సో అతని గురించి ఐడియా ఉంది. మన కొత్తూరు నుంచి వెళ్ళారు. ఈ ఫీల్డ్ లో మీ గోల్ ఏంటి? గోల్ అంటే ఏం లేదండి, మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మన ఇందుకూరుపేటలో వాళ్ళందరూ పొరలు నిలబెట్టాలి. నువ్వు అభివృద్ధి చెందితే అభివృద్ధి స్టేజ్ లో మీరు ఉంటే ఈ ఊరికి నువ్వేమైనా చేయగలవా? ఆఫ్ కోర్స్ అండి, డెఫినెట్ గా చేయాలి కదా. ఏం చేయాలి? ముందే చెప్పేసి తర్వాత చేయకపోవడం ఇవన్నీ. సో ఫ్యూచర్ లో అన్ని అనుకున్నట్టు జరిగితే చేసి మళ్ళీ కలుద్దాం. ఇలాగా స్థానికుడు మా సోదరుడు హీరోగా ఎదగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఈ కాన్సెప్ట్, ఈ సబ్జెక్టు కూడా రైతుల గురించి చాలా బాగా ఎక్కువగా వర్ణించారు. రైతులు పడే కష్టాలు. ఈ సినిమా ఇది మాత్రం చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి మా ఊర్లో మా మధ్య మెలిగిన మా సోదరుడు ఈ అంత అత్యున్నత శిఖరాలకు వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి మా సన్నిహితుడు, మా మధ్యలో ఉన్నవాడు, మా ఇందుకూరుపేటలో మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ అగ్రిగోస్ట్ సూపర్ హిట్. ఎన్ని రోజులు ఆడద్దు అనుకుంటున్నారు? ఇది 100 days పక్కాగా ఆడుద్ది. ఓకేనా? ఇక్కడ 100 days ఆడాలని మేము చాలా ఆశిస్తున్నాం. హైదరాబాద్లో కూడా చాలా థియేటర్లో రిలీజ్ అయింది. ఇది మాత్రం చాలా బాగుంది, చాలా హైలైట్గా ఉంది.